వాడపల్లి నుంచి మేము బొబ్బర్లంక వెళ్తుంటే ఇది పెద్ద కట్టడంలా కనిపించిందండి. ఇది ఏమిటండి? కొంచెం దీని గురించి మాకు వివరిస్తారా మా ఆడియన్స్కి? అలాగే, థ్యాంక్ యూ మేడం. నా పేరు బాబురావు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం అండి ఇది. వ్యాసం మీద ధ్యాస అని తీసుకుంటే పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వశిష్ఠుల వాళ్ళు తిరిగిన వాళ్ళని మనం ఇంత పిరమిడ్ కట్టి శ్వాస మీద ధ్యాస అనేది గాలి ఎలా పీల్చుకుని ఎలా వదులుతాం అనేది అబ్జర్వేషన్ చేస్తే చాలా బాగుంటుందండి. రుగ్మతలని పోతే ఆరోగ్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ కూడా ప్రతి వాళ్ళు శ్వాస మీద ధ్యాస చేసి ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం ఆరగించి ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే అన్ని రకాల వ్యాధులు కూడా పోతాయండి. కనీసం 21 డేస్ కానీ 41 డేస్ కానీ చేస్తూ ఉంటే ఈ రుగ్మతలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే చాలామంది కూడా వస్తూ ఉంటారు. గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ వచ్చి దీని పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే రుగ్మతలన్నీ పోయి చక్కగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. ఎవరైనా రావచ్చు, ఎనీ టైం రావచ్చు. 24 అవర్స్ అవైలబుల్, 360 రోజులు ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి మేము కోరుతున్నామండి. ప్రతి వారికి కూడా చాలా మంచిగా ఉంటుంది ధ్యానం చేసుకుంటే. మంచి కట్టడం ఇది. చుట్టూ కొలత కూడా 220/220, 220/220. ఎటు చూసినా 220/220. ఇక్కడ నుంచి మళ్ళీ 180 ఉంటుంది పైకి. అంటే కిందకి వెళ్తే 200 వస్తుంది. మనకి బేస్ పైకి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 180 ఉంటుంది. కింద నుంచి అయితే 200 ఉంటుంది. మీరు ఎక్కడ కొలిచినా 220 వస్తుంది. గ్రంథాలయం ఉంటుంది, డార్మెంటరీస్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. చక్కగా ఆనందంగా ఒక రోజు 2 రోజులు ఉండి స్టే చేసుకుని ధ్యానం చేసుకోవచ్చు. కావున అందరూ ప్రతివారు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందగలరని కోరి ఆశిస్తున్నాం.